హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు గోంగూర పచ్చడి ముందు చేసేవారు. ఈ మధ్య అయితే ఇలా చేయట్లేదు, కానీ అంతకు ముందు చేసేవారు అన్నమాట. అలా చూపిస్తాను. గోంగూర పచ్చడి చూడండి. గోంగూర 2-3 సార్లు బాగా కడిగేసిన గోంగూర నీళ్ళు తీసేసేయాలండి. నీళ్ళు తీసేసి అవి వచ్చేసి నీళ్ళు లేకుండానే వేసుకోవాలన్నమాట. మిక్సర్లో కొద్దిగా రిపేర్ వచ్చిందండి. మిక్సర్ రిపేర్ వస్తే నేను శనగలు నూరుదామని శనగలు కూడా ఇప్పుడు మూల పడేసి ఉంచాను. తీసి కడిగేసి పెట్టాను. ఇందులో నూరుతాను. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు అవన్నీ వేపి చేస్తాను. నేను అసలు మిక్సర్లో అయితే గమ్మున నడుగుతాయి కదా అనేసి నేను ఇప్పుడు అలా చేయట్లేదండి. చూపిస్తాను. కారమే వేసేస్తున్నాను నేను. ధనియాలు, జీలకర్ర వేసిన కారం ఉంది. ఆ కారం వేసి చేసేస్తాను పచ్చడి సింపుల్గా. తర్వాత తాలింపు ముందు అది చేసుకోరండి. మా చిన్నతనంలో కొబ్బరికాయ వేసుకునేవారు. కొబ్బరికాయ గోంగూర పచ్చడి ఏమి వేసేవారు కాదు. దాంట్లో చెట్టు ఉండి సీమిరకాయలు కోసేసి ఉప్పు వేసి సీమిరకాయలు వేసి నూరేసేవారు. సీమిరకాయలు కూడా లేవు అంటే కారం వేసి నూరేసేవారు. అది కొద్దిగా తాలింపు వేసుకుంటే బాగుండేది, చాలా బాగుండేది. వేగుతుంది కదా, స్టవ్ ఆఫ్ చేసి నీళ్ళు శనగలు వేసేసి మిక్సర్లో అయితే చల్లారనిచ్చిన తర్వాత వేసుకుందును. ఇది ఇప్పుడు పర్వాలేదు, వేసేస్తున్నాను. ఉప్పు వేస్తున్నాను. గట్టి తక్కువ అయితే వేసుకో. కారం వేస్తాను. లేత గోంగూర అయితే అండి బాగా స్మాష్ అయిపోను. ఇది కొంచెం గోంగూర కొత్త ముద్ర గోంగూర అనమాట. కొంచెం వేరే గట్టిగా ఉంటే బాగోదు కదా నూరేసుకుంటే. ఈ శనగలు మా అబ్బాయి పెళ్ళినప్పుడు మనకి పెళ్ళి కొడుకుని చేసినప్పుడు రోలుకి కానీ శనగలకి కానీ పూజ చేయించారు. ఇక్కడ రోలు అది ఉండదు కదా, రోలు లేదు మాకు. ఇదే శనగలు ఉంది, వేరే శనగలు కూడా. అప్పుడు దీంట్లోనే పూజ చేయించి అప్పుడు పెళ్ళి కొడుకుని చేశారండి. అప్పుడు నుంచి మళ్ళీ ఇప్పుడు తీసాను. ఇది బయటికి అప్పుడు తీసాము, పక్కన పెట్టేసాము. ఇప్పుడు మిక్సర్ పని చేయట్లేదు అనేసి తీసాను. సరిపోతుంది అండి. ఇలా నలిగింది, ఇలా సరిపోతుంది. నూనె వేస్తున్నాను.
నూనె కాగింది. ఆవాలు జీలకర్ర ఎల్లుల్లిపాయ సరే ఇలా నూరు పెట్టుకున్న గోంగూర పచ్చడి ఈ తాలింపులో వేస్తాం. ఒక కట్ట కొబ్బరి వేస్తే బాగానే ఉంది. కొబ్బరికాయ ఇది ఇదేనండి గోంగూర పచ్చడి రెడీ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా చేసుకుని ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఓకేనండి, బాయ్.